హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఆచార్య చాణక్యుడు రాజకీయవేత్త, అయితే దౌత్యవేత్త, అలాగే వ్యూహకర్తగానే కాకుండా ఆర్థిక శాస్త్రంపై కూడా విస్తృత పరిజ్ఞానం ఉంది. దీనితో పాటు ఆయన తన అనుభవంతో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కూడా చర్చించాడు. అటువంటి పరిస్థితుల్లో చాణక్య నీతిని ఖచ్చితంగా మనం ఫాలో అనేది కావాలి. దానిని జీవితంలో స్వీకరించినట్లయితే ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఓటమిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఆచార్య చాణక్యుని ఆర్థిక శాస్త్రం, నీతి శాస్త్రంలో గురువుగా చాలా మంచిది చూస్తారు. ఆయన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఇది ఒక వ్యక్తి యొక్క అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయకరంగా ఉంటుంది. చాణక్య నీతిలో పేర్కొన్న విషయాలను చదవడం ద్వారా జీవితం పట్ల వ్యక్తి యొక్క దృక్పథంతో సానుకూల మార్పులు ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు తన విధానంలో జీవితంలో అడుగడుగున అదృష్టాన్ని చూసే కొంతమంది వ్యక్తులను వివరించాడు. ఆ వ్యక్తులు ఏ విధంగా ఉండాలి అని కూడా మనకి చెప్పడం జరిగింది. చాణక్యుడి సూత్రాలు పాటించేవారు నేటికి సమాజంలో ఉన్నారు. వారు జీవితంలో విజయం సాధించడానికి సులువుగా ఉంటుంది. చాణక్యుడి చెప్పిన సూత్రాలను, సత్యాలను పాటిస్తే ఖచ్చితంగా గెలుపు మీ సొంతమవుతుంది. చాణక్యుడు ఎలాంటి వ్యక్తులకు అదృష్టం ఉంటుందో తెలిపాడు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ఆచార్య చాణక్యుడు విజయాన్ని సాధించడానికి ఒక వ్యక్తి మొదటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని నమ్ముతాడు. ఎందుకంటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వ్యక్తి మాత్రమే తన గమ్యాన్ని చేరుకోగలడు. లక్ష్యం లేని జీవితం వ్యర్థం. అర్థమైంది కదండి? ముందుగా ఏం చేయాలో మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. ముక్కుసూటిగా వెళ్ళాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలం, లేదంటే అక్కడే ఆగిపోతామని గుర్తుంచుకో. అందుకే ప్రతి ఒక్క జీవితంలో లక్ష్యం అనేది పెట్టుకోవాలి. అది సాధించాలని మనకు ధైర్యం ఉండాలి. లేదంటే మీరు ఎంత ప్రయత్నించినా విజయం అనేది మీ దరి చేరదు. ఇక రెండవది, లక్ష్యాన్ని ఇతరులకి ఎప్పుడూ చెప్పొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక లక్ష్యం మీకంటూ పెట్టుకున్నప్పుడు అది ఎప్పటికీ మీరు ఇతరులకు చెప్పకూడదు. కొందరు తమ లక్ష్యాలను ఇతరులకు చెప్పే అలవాటు ఉంటుంది కొందరికి. ఆచార్య చాణక్యుడు ఈ అలవాటును తప్పుగా పేర్కొన్నాడు. ఎందుకంటే అది అందరి ముందు తన లక్ష్యం గురించి చెప్పే వ్యక్తి విజయం సాధించడం కష్టమైపోతుందట. ఒకరికి మన లక్ష్యం ఇది అని చెబితే దానివల్ల మన లక్ష్యం అనేది చాలా తగ్గిపోతుంది. అది అంత తొందరగా రాదు. అదే సమయంలో ఎల్లప్పుడూ మౌనంగా ఉండి తన పనిలో నిమగ్నమై ఉండే వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అని అయితే చెప్పడం జరిగింది. నిజమే కదండి? ఇతరులకు మీ లక్ష్యాలను చెబితే వారు చెడగొట్టే అవకాశం ఉంది. అంతేకాదు, మీ గెలుపును వారు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మౌనంగా ఉండడం అనేది మనం నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఇస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ లక్ష్యాన్ని ఎవ్వరికీ చేరవేయవద్దు. ఇక ఇంకొకటి, అదృష్టం మీదనే ఆధారపడకూడదు అని అయితే చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి తన అదృష్టం మీదనే మాత్రమే ఆధారపడకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడి అంకిత భావం ద్వారా మాత్రమే తన అదృష్టాన్ని సంపాదించుకుంటాడు. అందుకే ఆచార్య చాణక్యుడు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా లొంగకూడదు అని చెప్పాడు. కష్టం విలువ తెలిసిన వ్యక్తికే అదృష్టం వస్తుంది. మీరు కష్టపడకుండా జీవితంలో ఏదీ రాదని చాణక్య నీతి చెబుతోంది. అందుకే ఖచ్చితంగా కష్టపడే గుణం మీకు ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొకటి, తప్పుల నుంచి నేర్చుకోవాలి. ఇదైతే ఆయన ప్రతి దాంట్లోనూ మనకు చెప్పిందే, తెలియజేసిందే. అర్థమైంది కదండి? ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే జీవితంలో విజయం సాధించవచ్చని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడి ప్రకారం ఇతరుల తప్పుల నుండి నేర్చుకుని వ్యక్తి తన జీవితంలో విజయం సాధించడానికి కష్టపడుతూనే ఉంటాడు. ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడం మంచిది. జీవితంలో మీ కంటే పెద్దవారితో స్నేహం చేయాలి. అప్పుడు వారి అనుభవాలు మీకు పాఠాలు అవుతాయి అని చాణక్య నీతి వివరిస్తోంది. అనుభవాల నుంచే నేర్చుకున్న పాఠాలు ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా నిన్ను మోసం చేస్తే
దానికి నువ్వు కృంగిపోకు. దాన్ని నువ్వు ఒక గుణపాఠంగా తీసుకుని దాన్నే నువ్వు ఒక్కో మెట్టుగా మలుచుకుని పైకి ఎదుగు. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా కూడా సాధించగలుగుతావు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అలాగే చాణక్య నీతి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో ఇదైతే తెలుసుకున్నారు కదా. మరి రేపటి వీడియోలో చాణక్య నీతి ఏం చెబుతుంది అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.